which will help you become successful in life, which will help you become successful in IMC, which will make you successful not only in IMC in life, but ఈ పాయింట్స్కి మీరు మీ లైఫ్లో అన్ని విధంగా మీరు యూస్ చేస్తే యూ కెన్ అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ, మీరు అది హెల్త్ కావచ్చు, పర్సనల్ పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, మీ రిలేషన్షిప్స్ కావచ్చు, అన్నిట్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వచ్చు, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ సక్సెస్ ఫర్ ఐఎంసి. ఫ్రెండ్స్, హార్డ్ వర్క్. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు, హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. మీరు చాలా టాలెంటెడ్ ఉండొచ్చు, మీకు చాలా స్కిల్స్ ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్, ఆ స్కిల్ పనికి రాదు ఎప్పుడు వెన్ యూ డు నాట్ వర్క్. అంటే మీరు హార్డ్ వర్క్ చేయకపోతే మీకు ఉన్న టాలెంట్, మీకు ఉన్న స్కిల్ అసలు పనికి రాదు. సో హార్డ్ వర్క్ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టార్టింగ్ పాయింట్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఇండియాలో ఒక చాలా పెద్ద, చాలా సక్సెస్ఫుల్ సెలబ్రిటీ ఈజ్ చిరంజీవి గారు. ఆయనకి ఏమీ బ్యాక్గ్రౌండ్, ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన ఫ్యామిలీలో ఆయన ఫాదర్ కానీ, ఆయన బాబాయ్ కానీ, ఆయన మదర్స్ సైడ్ కానీ ఎవ్వరూ ఫిల్మ్లో లేదు, నో ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. బట్ ఇఫ్ యు సీ, బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్, కన్సిస్టెంట్ హార్డ్ వర్క్, ఆయన ఇవాళ తెలుగు ఇండస్ట్రీ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో, పాన్ ఇండియాలో ఆయన చాలా పెద్ద పేరున్నాయి, చాలా సక్సెస్ పొందారు. ఇవాళ పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ రాదర్, నాట్ పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటివి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఆయనకి గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే హార్డ్ వర్క్ అంటే ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ అన్నమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్. ఆయన పెద్ద పెద్ద హిట్స్ ఆయన డాన్స్ వలన ఇవ్వడం జరిగింది. ఆయనకి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆయన బాగా హార్డ్ వర్క్ చేశారు. సో ఆ హార్డ్ వర్క్ లేదంటే ఆయన లైఫ్లో టాలెంట్ పనికి రాదు. చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, నాకు తెలిసి ఆయనకైనా మేబీ ఎక్కువ టాలెంటెడ్ లీడర్, అంటే యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఇండస్ట్రీలో, కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు ఈ సీన్లోనే లేదు, ఈ రంగంలో లేదు. కానీ చిరంజీవి గారు బాగా హార్డ్ వర్క్ చేశారు. చాలాసార్లు ఆయనకి ఇబ్బందులు వచ్చాయి. నేను ఆయనకి పర్సనల్గా ట్రీట్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఆయన బాగా, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉండే. శంకర్ దాదా ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఆయనకి బాగా నీ పెయిన్స్ అండ్ యాంకిల్లో పెయిన్స్ ఉండే, కానీ ఆయన ఒక్కొక్క సాంగ్ కోసం రిహర్స్ చేయాలంటే 4-5 అవర్స్ ఒక్కొక్క సాంగ్ కోసం ఆయన రిహర్స్ చేసేవాడు. ఇంత హార్డ్ వర్క్ అంటే ఆయనకి అవసరం లేదు, కానీ ఆ లెవెల్లో వచ్చిన తర్వాత కూడా ఆయన హార్డ్ వర్క్ వదలలేదు. అంటే స్టార్టింగ్ ఆయన జర్నీ, కెరియర్ స్టార్టింగ్లో ఆయన బాగా హార్డ్ వర్క్ చేశారు. లైఫ్లో ఒక పొజిషన్లో వచ్చిన తర్వాత కూడా ఆయన హార్డ్ వర్క్
ఆపలేదు. సో ఐఎంసీలో కూడా మీరు స్టార్ట్ చేస్తారు. మీరు ఒక పొజిషన్‌కి రావాలంటే మీరు హార్డ్ వర్క్ మొదలు పెడతారు. మీకు గోల్స్ ఉంటాయి. మీకు కొన్ని ఆహ్, లక్ష్యాలు ఉంటాయి. సో, ఆ గోల్స్ అండ్ లక్ష్యాలకి పూర్తి చేయడానికి మీరు ఫుల్ మీ ఎనర్జీ మీరు పెడతారు. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే రిజల్ట్ రాదు. అండ్ ఆ రిజల్ట్ రావట్లేదు, కనిపించట్లేదు కాబట్టి మనము ఆ హార్డ్ వర్క్ వదిలేస్తాం. కానీ మై పాయింట్ ఈజ్ సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ ఈజ్ అ కాన్స్టెంట్ అన్నమాట. మీరు స్టార్ట్ చేస్తున్నారా? మీరు మిడ్ జర్నీలో ఉన్నారా? మీరు టాప్ లెవెల్ అచీవ్ చేసేసుకున్నారా? వాటెవర్ లెవెల్ యూ ఆర్, హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ బీ ద నంబర్ 1, షుడ్ బి ద నంబర్ 1 సక్సెస్ డ్రైవర్ అన్నమాట. హార్డ్ వర్క్ లేదంటే సక్సెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దేర్ ఇన్ యువర్ లైఫ్. హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ బీ టాలెంట్. సో, ఐఎంసీలో కూడా హార్డ్ వర్క్ ఏంటి? వాట్ ఈస్ హార్డ్ వర్క్? ప్లాన్స్ చూపియడం, రెగ్యులర్‌గా డెమోస్ చేయడం, రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయడం. చాలా మందికి ఇష్టం ఉండవు. ఫోన్ చేయడం, ప్రాస్పెక్ట్స్‌కి ఫాలో అప్ చేయడం, వాళ్ళ రిజెక్షన్స్ వినడం. ఇట్ ఈస్ హార్డ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. కానీ ఇదే పని కంటిన్యూస్‌గా చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. సో, హార్డ్ వర్క్ ఎలా చిరంజీవి గారికి మోకాలు నొప్పి ఉన్నా గూడా ఆయనకి డాన్స్ చేయాలా? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉన్నప్పుడు హి వాస్ ఆల్రెడీ ఆన్ ద టాప్. ఆయనకి ఆల్రెడీ పెద్ద పెద్ద ఏదో 'స్టాలిన్' ఇలాంటివి, 'ఇంద్ర' లాంటివి మూవీస్ ఆల్రెడీ వచ్చేసింది. ఆయన ప్రూవ్ చేయడం అవసరం లేదు. పెద్ద పెద్ద ఆయనకి హిట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు. కానీ హార్డ్ వర్క్ మానుకోలేదాయన. చేస్తూనే ఉన్నారు. అదే విధంగా ఐఎంసీలో కూడా మీరు చైర్మన్ అయిపోయారా? మీరు అంబాసిడర్ అయిపోయారా? మీరు ఏ లెవెల్‌లో ఎళ్ళిపోయారా? దాంతో సంబంధం లేదు. మీరు మీ హార్డ్ వర్క్ చేయాల్సిందే. యూ హావ్ టు షో అప్ ఎవ్రీ డే. మీ మూడ్ మంచిగా ఉందా? మీ మూడ్ లేదు. దాంతో సంబంధం లేదు. హార్డ్ వర్క్ ఎవ్రీ డే. జూమ్ మార్నింగ్ 6:00 లేసేసి చేయాలంటే చేయాల్సిందే అంతే. దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్ అన్నమాట. సో, డైలీ వర్క్ ఏదో చేయాలి. ఐఎంసీ బిజినెస్‌లో మీరు సూపర్ స్టార్ అయ్యారు, సిల్వర్ అయ్యారు, గోల్డ్ అయ్యారు. ఏం పని చేసి అయ్యారు? మీరు స్మాల్ వర్క్స్ ఏదో ఉన్నాయి. అది చేసి ఆ లెవెల్‌కి వచ్చారు కాబట్టి, ఒక హైయర్ లెవెల్ వచ్చిన తర్వాత వర్క్ మానకూడదు. సో, హార్డ్ వర్క్‌కి సబ్‌స్టిట్యూట్ లేదు. థామస్ అల్వా ఎడిసన్ గూడా అదే చెప్తున్నారు. దేర్ ఈస్ నో సబ్‌స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. సో, ఫ్రెండ్స్, మీరు ఐఎంసీలో ఏదో పని చేస్తున్నారు. అది మానకండి. చేస్తూనే ఉండండి. హార్డ్ వర్క్ విల్ గివ్ యూ బిగ్ సక్సెస్ అన్నమాట. సెకండ్ పాయింట్, సాక్రిఫైసెస్, త్యాగం. ఈ బిజినెస్ మీతో త్యాగాలు అడుగుతుంది. మీరు ఎక్స్‌ట్రాఆర్డినరీ లైఫ్ కావాలి. మీకు ఎక్స్‌ట్రాఆర్డినరీ లైఫ్ కావాలంటే మీరు ఎక్స్‌ట్రాఆర్డినరీ ఎఫర్ట్స్ పెట్టుకోవాల్సిందే. అండ్ ఆర్డినరీ మీ లైకింగ్స్ ఏదో ఉన్నాయి. మీ ఆర్డినరీ అలవాట్లు ఏదో ఉన్నాయి. అది మీరు దానికి త్యాగాలు జేయాలి. సాక్రిఫైస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్‌లో ఈ లైఫ్‌లో సక్సెస్ పొందాలంటే త్యాగాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే మన క్రికెట్ టీమ్‌లో, ఇండియన్ క్రికెట్ టీమ్‌లో, క్రికెట్ అంటే ఇండియన్స్‌కి పిచ్చి. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరికి అంటారు? ఇండియాలో గాడ్ ఆఫ్ క్రికెట్ చాట్ బాక్స్‌లో రాసుకోండి. గాడ్ ఆఫ్ క్రికెట్ మనం ఎవరికి అంటాము?
ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ చాట్ బాక్స్. సచిన్ ద్రావిడ అంటే ద్రావిడ్ మీ ఫేవరెట్ ఉండొచ్చు, కానీ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెండూల్కర్ కేంద్రం. సునీల్ గవాస్కర్, కిషోర్ కుమార్ గారు, సునీల్ గవాస్కర్ వస్తారు. రైట్. సో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెండూల్కర్ కి అంటాం. ఫ్రెండ్స్, సచిన్ తెండూల్కర్ ఎందుకు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాము? డెఫినెట్లీ ఆయన హార్డ్ వర్కర్, డెఫినెట్లీ ఆయన చాలా చాలా టాలెంటెడ్ అనమాట. కానీ మీరు చూస్తే ఆయన మొత్తం లైఫ్ జర్నీ చూస్తే చిన్నప్పటి నుంచి ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు. ఒక నార్మల్ చైల్డ్హుడ్ ఎలా ఉంటుంది, ఒక చిన్న పిల్లడిది లైఫ్ ఎలా ఉంటుంది, డైలీ ఆయన ఏం చేసుకుంటారు, అన్నీ ఆయన సాక్రిఫైస్ త్యాగాలు చేయడం మొదలుపెట్టారు. ఈ డి నాట్ హ్యావ్ అ నార్మల్ చైల్డ్హుడ్. నార్మల్ పిల్లలు పిక్నిక్స్ వెళ్ళేది, నార్మల్ కిడ్స్ వీడియో గేమ్స్ ఆడేది, నార్మల్ కిడ్స్ ఎక్కువ పడుకునే వాళ్ళు, నార్మల్ కిడ్స్ ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ తినేవాళ్ళు. కానీ సచిన్ తెండూల్కర్ గారిది ట్రైనింగ్ చాలా చిన్న వయసులో స్టార్ట్ అయింది. మీకు అందరికీ ఐడియా ఉందా లేదా? ఆయన కోచ్, ఆయన బ్రదర్ అజిత్ తెండూల్కర్, ఆయన కోచ్ ఆచరేకర్. ఆయనకి చాలా చిన్నప్పటి నుంచి ఏజ్ నుంచి ఆయనకి బాగా ట్రైనింగ్ కోసము హీ హ్యాడ్ టు సాక్రిఫైస్, త్యాగాలు చాలా. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ ఆయన తినలేకపోయారు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా గేమ్స్ వేరే ఏదో ఉండే, క్రికెట్ తప్ప వేరే గేమ్స్ కూడా ఆయనకి ఇష్టం ఉండే, కానీ ఆయన అన్ని మొత్తం త్యాగాలు చేశారు. సో ఆయన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు చిన్నప్పుడులో ఇన్ని త్యాగాలు చేశారు కాబట్టి ఆయన 15-16 ఇయర్స్ ఏజ్లో ఇండియా కోసం ఆయన వాజ్ ద స్మాలెస్ట్ అండ్ యంగెస్ట్ క్రికెటర్ టు ఓపెన్ ఫర్ ఇండియా. తర్వాత కూడా ఆయన ఐఎంసి టీంలో ఒక పక్క పొజిషన్ స్థాపించిన తర్వాత కూడా ఆయన చాలా త్యాగాలు చేశారు. ఒక సందర్భం నాకు గుర్తొస్తుంది. ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ ఆడుకోవడానికి ఇక్కడ వేరే కంట్రీ వెళ్ళింది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద ప్లేస్. ఒక టీంతో వాళ్ళు ఆడుతున్నారు, ఒక సిరీస్ ఉండే. ఆ సిరీస్లో ఇండియా చాలా బ్యాక్గా ఉన్నాయి. అంటే ఆల్రెడీ వన్ వన్ మ్యాచ్ ఆల్ ఉంది అండ్ ఇది లాస్ట్ మ్యాచ్ ఉన్నాయి. ఈ లాస్ట్ మ్యాచ్ గెలవకపోతే ఇండియా సిరీస్ లాస్ అయిపోతుంది. సో రేపు మ్యాచ్ ఉంది. ఈ నైట్ సచిన్కి న్యూస్ వస్తుంది దట్ ఆయన ఫాదర్ చాలా సీరియస్ అన్నమాట, ఆల్మోస్ట్ ఆయన ఉండవు అన్నమాట. సో సచిన్ ఆ సమయంలో హీ వాజ్ ఎట్ ద టాప్ అన్నమాట. ఆయన దగ్గర ఆల్రెడీ చాలా రికార్డ్స్ ఉన్నాయి. హీ వాజ్ ఎట్ ద టాప్. ఆయనకు కావాలంటే ఆయన ఆ మ్యాచ్ వదిలేసి హీ కుడ్ హ్యావ్ కమ్ టు ఇండియా. బట్ ఆయన ఏం పెట్టుకున్నారు మైండ్లో, దట్ నా ఫాదర్కైనా ముఖ్యము నా కంట్రీ, నా ఫాదర్కైనా ముఖ్యము నా కంట్రీ గౌరవం, నా ఫాదర్కైనా ముఖ్యము నా క్రోడ్స్ ఆఫ్ జనాలు క్రికెట్ మీద పిచ్చి ఉంది, వాళ్ళకి ఆ ఇమోషన్స్ నాకు ముఖ్యము, నేను ఆడుకుంటా, నేను ఈ మ్యాచ్ తప్పనిసరి ఆడతా. అండ్ ఆయన నెక్స్ట్ డే ఆడిండు, చాలా బాగా ఆడిండు. అండ్ దానివల్ల ఇండియాకి విన్ వచ్చింది అండ్ మనం సిరీస్ కూడా విన్ అయ్యాము. అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఫాదర్ నెక్స్ట్ డే చనిపోయారు. ఆయన ఫ్యూనరల్ కూడా అటెండ్ చేయలేకపోయారు. తర్వాత ఆయన సచిన్ గారు ఇండియా వచ్చేసి తర్వాత ఏదో
whatever is the funeral this thing రైట్స్ ఆయన తర్వాత ఏదో చేయడం జరిగింది. పాయింట్ ఏంటంటే జనాలు ఇవాళ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్‌కి నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ క్లాస్ షాట్స్ అండ్ ద వే హి ఈస్ ప్లేయింగ్ దానికోసం చెప్తున్నారు. ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. వినోద్ కాంబ్లీ మీరు చూస్తే వినోద్ కాంబ్లీ ఈజ్ అ టెక్నికలీ బెటర్ ప్లేయర్ దాన్ సచిన్ తెండూల్కర్. ఇద్దరు స్టార్ట్ చేశారు వాళ్ళ లైఫ్‌లో జర్నీ సేమ్ స్కూల్‌లో, సేమ్ కోచ్ అండర్‌లో స్టార్ట్ చేశారు. కానీ ఇవాళ చూడండి వినోద్ కాంబ్లీ లైఫ్ ఎలా ఉంది? సచిన్ తెండూల్కర్ లైఫ్ ఎలా ఉంది? ఎక్కడున్నారు సచిన్ తెండూల్కర్? వినోద్ కాంబ్లీ ఎక్కడున్నాడు? సచిన్ తెండూల్కర్ చాలా సాక్రిఫైస్ చేశారు. ఆయన పార్టీస్ వెళ్ళడం మానేసుకున్నారు. మీరు చూడండి సచిన్ తెండూల్కర్ మొత్తం లైఫ్‌లోకి ఏది కాంట్రోవర్సీ లేదు. కాంట్రోవర్సీలో రాడు ఆయన. సో ఈ లైఫ్‌లో గ్లిటర్, లైఫ్‌లో ఇయన్నీ షైనీ ఆబ్జెక్ట్స్, ఈ పార్టీలు అన్నీ సాక్రిఫైస్. సో ఫ్రెండ్స్ ఐఎంసీలో కూడా మీరు సాక్రిఫైస్ చేయకపోతే మీకు సక్సెస్ రాదు. పాయింట్ ఏంటంటే మీకు కూడా చాలా సార్లు అనిపిస్తుంది, అరే ఇవాళ నేను మీటింగ్ మానేసుకుంటాను, ఇవాళ నేను అవాయిడ్ చేస్తాను. నో, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సాక్రిఫైస్ చేయాల్సిందే. చాలా మంది అంటారు, సార్ నేను మీటింగ్‌కి రా రాను సార్, నా బాబుది ఎగ్జామ్ ఉన్నాయి, నాకు సార్ ఆ పెళ్ళిలో వెళ్ళాలి సార్, మా బాబు బర్త్‌డే, మా పాప బర్త్‌డే ఉన్నాయి సార్, ఇవాళ నేను ఓకే, మీరు ప్రయారిటైజ్ చేయండి. చూడండి వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ సింగిల్ బర్త్‌డే ఇంపార్టెంట్ ఉందా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లో వచ్చిన బర్త్‌డేస్ కోసం మీరు వర్క్ చేస్తున్నారా? సో మీరు మీ పిల్లలు ఫ్యూచర్ కోసం వర్క్ చేస్తున్నారంటే మీరు కొన్ని వాళ్ళ బర్త్‌డేస్ సాక్రిఫైస్ చేయాలి. మీరు ఉండకపోతే ఏంటి? కేక్ కట్ అవ్వదా? కేక్ కట్ అవ్వదా మీరు లేకపోతే? ఐ హావ్ మిస్డ్ అ లాట్ ఆఫ్ బర్త్‌డేస్ ఫర్ మై కిడ్. నాకు ఒక్కటే పాప ఉంది. ఒక్కటే పాప. 14 ఇయర్స్ ఇప్పుడు. ఆ 14 ఇయర్స్‌లో నాకు తెలిసి కనీసం 7-8 బర్త్‌డేస్ నేను మిస్ చేసిన నా పాపది. ఆ సాక్రిఫైస్ చేసిన ఎన్ని బర్త్‌డేస్ కాబట్టి ఇవాళ నేను నా పాపకి ఒక గ్రాండ్ వండర్‌ఫుల్ లెగసీ ఇవ్వగలుగుతున్నాను ఇంత పెద్ద టీమ్ ద్వారా. సో సాక్రిఫైస్ చేయాల్సిందే. చాలా సార్లు మీకు పని చేయడం అనిపించదు. మీ మూడ్ ఉండవు. మీ హెల్త్ మీకు సహకారం చేయరు. కానీ అన్నీ సాక్రిఫైస్ చేస్తేనే మీకు సక్సెస్ వస్తది. మీరు ఎక్స్‌ట్రార్డినరీ అచీవ్ చేయాలంటే ఆర్డినరీకి మీరు వదిలేసుకోవాలి. ఆర్డినరీ థాట్స్‌కి, ఆర్డినరీ మీ డిసిప్లిన్‌కి మీరు యూ హావ్ టు లీవ్ ఇట్. సో త్యాగాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవ్వాలంటే. నెక్స్ట్ పాయింట్ స్ట్రగల్. ఈ సిస్టమ్‌లో, ఈ బిజినెస్‌లో స్ట్రగల్స్ ఉన్నాయి. రెగ్యులర్‌గా స్ట్రగల్స్ ఉన్నాయి. అండ్ స్ట్రగల్స్ మీకు వీక్ చేయడానికి రాదు. స్ట్రగల్స్ మీకు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి వస్తది. స్ట్రగల్స్ మీకు టెస్ట్ చేస్తది. మీ విల్ పవర్ టెస్ట్ చేస్తది. మీ రెసిలియన్స్ టెస్ట్ చేస్తది. మీరు రియల్ లీడర్ ఉన్నారా లేదా? అది టెస్ట్ చేస్తది. సో స్ట్రగల్స్ మీకు రకరకంగా స్ట్రగల్స్ రావచ్చు. మీకు హెల్త్ ప్రాబ్లమ్ రావచ్చు. మీకు మీ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. మీ టీమ్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. మీరు చాలా పని చేశారు. చాలా బాగా హార్డ్ వర్క్ చేసేసి టీమ్స్‌కి మీరు ఫార్మ్ చేశారు. ఆ టీమ్స్ మీకు వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి చాలా రకరకమైన మీకు స్ట్రగల్స్ రావచ్చు బిజినెస్‌లో. కానీ ఆ స్ట్రగల్స్‌తో మీరు భయపడి మీరు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు రిజల్ట్ రాదన్నమాట. ఆ స్ట్రగల్స్‌కి మీరు ఫేస్ చేయాల్సిందే. టిపికల్లీ ఐఎంసీ బిజినెస్‌లో కూడా చాలా స్ట్రగల్స్ మనం ఫేస్ చేస్తాము. కొన్నిసార్లు వెబ్‌సైట్ పనిచేయదు. కొన్నిసారి మనం ఏదో అనుకున్నాము అది జరగదు. కొన్నిసార్లు
మనం మీటింగ్ కోసం వెళ్తే ఆ పర్సన్ మనకి కలవదు. మనము ఏదో ఆలోచిస్తే అది జరగదు. అంటే మనం లైఫ్‌లో స్ట్రగల్ వస్తే, ఆ స్ట్రగల్‌తో మనము భయపడి మనము గివ్ అప్ చేస్తామా? లేకపోతే ఆ స్ట్రగల్స్‌తో మనకి ఇంకా ఎనర్జీ వస్తది. ఇంకా స్ట్రెంత్ వస్తది. ఓకే. ఈ స్ట్రగల్ వచ్చింది కదా! నో ప్రాబ్లమ్. నేను ఇంకా బాగా మంచిగా రెడీ అవుతాను. ఇంకా బాగా ప్రిపేర్ అవుతాను. నెక్స్ట్ టైమ్ ఆ స్ట్రగల్ సేమ్ ఇష్యూ వస్తే నేను దానికి ఫేస్ చేస్తాను. ఆ మైండ్ సెట్‌తో మనం వర్క్ చేస్తాం. థట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, స్ట్రగల్స్ లేకుండా సక్సెస్ లేదు. స్ట్రగల్స్ మనకి స్ట్రెంత్ ఇవ్వడానికి వస్తది. అండ్ ఐఎంసీలో గూడా ఎవరెవరు బాగా స్ట్రగల్ చేశారో, వాళ్ళు అందరూ ఈ మంచ్ మీద, ఈ వేదిక మీద సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసి నిలబడారు. ఇప్పుడు చూడండి, నేను ఈ బిజినెస్‌లో వచ్చిన తర్వాత నాకు లాంగ్వేజ్ అసలు తెలుగు రాదు. నా మదర్ టంగ్ తెలుగు కాదు. నా మదర్ టంగ్ గుజరాతీ అన్నమాట. సో, లాంగ్వేజ్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. చాలా స్ట్రగల్ అయింది. నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఆహ్, మేబీ వాళ్ళకి హిందీ ఆర్ నాకు వచ్చిన లాంగ్వేజ్ రావట్లేదు. సో, ఐ హాడ్ టు లెర్న్ తెలుగు. సో, నాకు ఆ స్ట్రగల్ వచ్చింది కాబట్టి, నేను ఆ స్ట్రగల్‌తో బికాస్ ఆఫ్ థట్ స్ట్రగల్ ఐ వాస్ ఏబుల్ టు లెర్న్ తెలుగు. అండ్ ఇవాళ చూడండి, తెలుగు ప్రాంతాల్లో ఇంత పెద్ద టీమ్ మనం ఫార్మ్ గలిగాము. సో, స్ట్రగల్‌తో మీరు భయపడి, స్ట్రగల్‌తో మీరు విసుగొచ్చేసి, స్ట్రగల్‌తో మీరు ఆహ్, దూరం అవ్వడానికి మీరు ట్రై చేస్తే, ఆ స్ట్రగల్ మీకు ఇంకా అంటే ఫ్రూట్స్ ఇవ్వలేదు. యూ హావ్ టు ఎంబ్రేస్ ద స్ట్రగల్. దట్ ఈస్ వాట్ ఐ మీన్. డోంట్ రన్ అవే ఫ్రమ్ ద స్ట్రగల్స్. యాక్సెప్ట్ ద స్ట్రగల్స్. ఎంజాయ్ ద స్ట్రగల్. బికాస్ దట్ ఆ స్ట్రగలే మీకు స్ట్రెంగ్త్ ఇస్తది ఫ్యూచర్ సక్సెస్ కోసం. మీరు రియల్ లైఫ్‌లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక చాలా పెద్ద ఆహ్, మీకు తెలుసా లేదా? ఒక చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాయన్నమాట. వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ ఉంది. షీ ఈస్ ఓప్రా విన్‌ఫ్రీ. ఓప్రా విన్‌ఫ్రీ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ మోస్ట్ టీవీ బ్రాడ్‌కాస్టర్స్ అన్నమాట. షీ ఈస్ ద ఫీమేల్ అన్నమాట. అమెరికాలో షీ ఈస్ ఫీమేల్ నంబర్ 1. షీ ఈస్ ఎ బ్లాక్. అంటే అమెరికాలో రేసిజం ఒక సమయంలో చాలా ఎక్కువ ఉండే రేసిజం. వైట్ అండ్ బ్లాక్. సో, ఓప్రా విన్‌ఫ్రీ మీరు గూగుల్ చేస్తే షీ ఈస్ ఎ మీడియా మొగల్ అన్నమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌కి ఇంటర్వ్యూ చేస్తది. తన ఒక బాగా ఫేమస్ షో వచ్చేది. ద ఓప్రా విన్‌ఫ్రీ షో. పెద్ద పెద్ద అమెరికాలో ఉన్న సెలబ్రిటీస్, ప్రెసిడెంట్స్, స్పోర్ట్స్ పర్సనల్ వాళ్ళకి తను చేసింది. ఇవాళ కొన్ని బిలియన్ ఆఫ్ డాలర్స్ తన నెట్ వర్త్ ఉంది. బట్ మీరు చూస్తే తన లైఫ్ చాలా పావర్టీ అంటే తినడానికి ఫుడ్ లేదు. చాలా తనకి చిన్నప్పుడులో అబ్యూస్ ఫేస్ చేసింది. సెక్షువల్ అబ్యూస్ చేశారు. ఫిజికల్ అబ్యూస్ అయింది. తను టీవీలో ఇంత ఇంట్రెస్ట్ ఉండే తను టీవీకి ఇంటర్వ్యూ చేయడానికి అంటే తను సెలెక్ట్ అవ్వడానికి వెళ్తే ఆ సెలెక్టర్స్ అన్నారు, "నువ్వు ఫిట్ లేదు. టీవీకి నువ్వు ఫిట్ కాదు. ఎవరు నీకు చూడరు. నువ్వు బ్యూటిఫుల్‌గా కాదు. అండ్ నీకు వాయిస్ లేదు." ఇయన్నీ చెప్పారు. బట్ ఇవాళ మీరు చూస్తే షీ ఈస్ ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్ మీడియాలో. సో, ఐఎంసీలో గూడా మీ జర్నీ ఒక డౌట్స్‌తో, రిజెక్షన్స్‌తో స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఈ స్ట్రగల్స్ ఈ పార్ట్ ఆఫ్ ద జర్నీ మీరు అనుకోవాలి. మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఈ స్ట్రగల్స్ మీ మొత్తం క్యారెక్టర్‌కి బిల్డ్ చేస్తది.
మీరు స్ట్రగల్స్తో భయపడ్డారనుకోండి, ఈ బిజినెస్లో మీరు పెద్దగా సక్సెస్ అచీవ్ చేయలేరు. దట్ ఈస్ వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో స్ట్రగల్స్ వస్తున్నాయంటే మీ లైఫ్లో, అది బిజినెస్ స్ట్రగల్ రావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రగల్ రావచ్చు, హెల్త్ స్ట్రగల్ రావచ్చు, నో ప్రాబ్లం, రాని. డోంట్ బ్లేమ్ గాడ్, డోంట్ బ్లేమ్ కంపెనీ, డోంట్ బ్లేమ్ అప్లైన్, డోంట్ బ్లేమ్ టీమ్. స్ట్రగల్స్ వస్తున్నాయంటే గాడ్ మీకోసము ఏదో మంచి ప్లానింగ్ చేస్తున్నారు, అది అర్థం. నెక్స్ట్ ఈజ్ ఫేత్. చాలా ఇంపార్టెంట్. ఫేత్ ఏంటి? ఫేత్ ఈజ్ మీకు మీ మీద నమ్మకం వెన్ మొత్తం వరల్డ్ కి నమ్మకం లేదు. మీకు మీ మీద నమ్మకం ఉండాలి, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి వెన్ ద వరల్డ్ డస్ నాట్ బిలీవ్ యూ. అంటే ఐ డోంట్ నో తెలుగులో నేను సరిగా చెప్తున్నాను లేదు. ఫేత్ ఈజ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ యోర్ సెల్ఫ్ ఆర్ ఇన్ ఎనీథింగ్ యూ హ్యావ్ వెన్ ద వరల్డ్ డస్ నాట్ బిలీవ్. మీరు ఐఎంసీలో బిలీఫ్ ఉంది, వరల్డ్కి లేదు, నో ప్రాబ్లం. మీకు మీ స్కిల్స్ మీద బిలీఫ్ ఉన్నాయి, మొత్తం ప్రపంచంకి లేదు, నో ప్రాబ్లం. మీకు ఒక ప్రోడక్ట్ మీద బిలీఫ్ ఉంది, మొత్తం ప్రపంచంకి లేదు, నో ప్రాబ్లం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫేత్. సో ఈ బిజినెస్లో మీకు ఫేత్ ఉండాల్సిందే చాలా అవసరం. మీరు మళ్ళీ మళ్ళీ మీరు డౌట్ చేస్తున్నారు అనుకోండి మీ మీద, మీ టాలెంట్ మీద, మీ స్కిల్స్ మీద, మీ ప్రొడక్ట్ మీద, ప్లాన్ మీద, మేనేజ్మెంట్ మీద, అప్లైన్స్ మీద, టీమ్ మీద. ఆ డౌట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ కిల్లర్స్ అన్నమాట. డౌట్ రావడం తప్పు కాదు, కానీ మళ్ళీ మళ్ళీ మీ అప్లైన్స్ ఇంటెన్షన్ మీద డౌట్ చేయడం, మీ టీమ్ వర్క్ ఎథిక్స్ మీద డౌట్ చేయడం, మేనేజ్మెంట్ మీద డౌట్ చేయడం, అరే వాళ్ళు అట్లా ఎందుకు చేశారు, అరే నా అప్లైన్ నాకు అట్లా ఎందుకు చెప్పారు, ఇది డౌట్ మంచిది కాదు. మీకు ప్లాన్లో డౌట్ ఉన్నాయి, ప్రొడక్ట్లో డౌట్ ఉన్నాయి, ఓకే. కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఇంటెన్షన్స్ మీద డౌట్ చేస్తే, ఫేత్ లేకుండా ఉన్నారనుకోండి, మీరు ఈ బిజినెస్లో చాలా టఫ్గా అయిపోతుంది ముందు మూవ్ అవ్వడానికి. సో దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేత్ అండ్ ట్రస్ట్. యాక్చువల్లీ మీరు ఈ బిజినెస్లో వచ్చారు, స్టార్టింగ్లో ఎంటర్ అయ్యారు, మీరు ఏమీ చూడలేదు కదా, ప్రొడక్ట్ చూడలేదు, మీకు కంపెనీ గురించి ఏం తెలియలేదు, మీరు నాకు చూడలేదు, మీరు సత్యన్ భాటియా గారికి చూడలేదు, అశోక్ భాటియా గారికి చూడలేదు, ఫ్యాక్టరీ చూడలేదు, ఏం చూడలేదు స్టార్టింగ్లో. కానీ మీరు ఎవరిది నమ్మకం మీద వచ్చారు అంటే, మీకు ఎవరు ప్లాన్ చూపించారు, ప్రొడక్ట్ చూపించారు, డెమో చూపించారు, మీరు ఆయన నమ్మకం ఎంత స్ట్రాంగ్ ఉంది. ఆయన చెప్తున్నారు, సార్ చూడండి ఇది తులసి ఇంత బాగా ఉంది, చూడండి ఈ తులసి మొత్తం వాటర్లో అయోడిన్ కలర్ చేంజ్ చేసేస్తుంది, ఎలోవెరా డెమో చూపించి ఉంటారు, గోమూత్ర సంథింగ్ డెమో చూపించి ఉంటారు. సో ఆయన ఫేత్ మీద మీరు ఫేత్ పెట్టుకొని ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యారు. తర్వాత మెల్లమెల్లగా మీ ఫేత్, మీ స్వంతగా ప్రోడక్ట్ వాడిన తర్వాత, వేరే వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత, మీకు డబ్బులు పడిన తర్వాత మీ అకౌంట్లో, తర్వాత మీకు ఫేత్ మెల్లమెల్లగా ఇంకా స్ట్రాంగ్ అయింది. కానీ స్టార్టింగ్ పాయింట్ వాస్ ఫేత్. మీరు ఎవరి లోపు, వేరే వాళ్ళ లోపు మీరు ఫేత్ చూసి ఈ బిజినెస్లో వచ్చారు. ఎస్ ఆర్ నో? సో ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ దిస్ బిజినెస్ ఇస్ ఫేత్, బిలీఫ్. ఎదురుగా పర్సన్ బిలీఫ్ తో మీకు ట్రస్ట్ వచ్చింది, అండ్ ఆ ట్రస్ట్ తో మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ బిజినెస్ లో స్టార్ట్ అయింది. సో మై పాయింట్ ఈస్, ఆ ఫేత్
ఇంత ఫేత్ మీరు స్టార్టింగ్ లో చూపించారు, అదే సేమ్ ఫేత్ మొత్తం ఫుల్ లైఫ్ లాంగ్ జర్నీలో ఎందుకు చూపించట్లేదు? చాలా మంది బిజినెస్ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? పెద్ద పెద్ద లీడర్స్ లెవెల్లో వచ్చిన తర్వాత, గోల్డ్, రూబీ, చైర్మన్, అంబాసిడర్ అయిపోయిన తర్వాత బిజినెస్ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే ఫేత్ వాళ్ళది డిమినిష్ అవుతుంది. వేరే వేరే కారణాలు ఉండొచ్చు, కానీ మీ ఫేత్ ఎప్పుడు డిమినిష్ అవుతుంది, ఆ డ్రీమ్స్ కూడా స్లోగా డెడ్ అయిపోతాయి. ఇలాన్ మస్క్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఇవాళ ఆయన ప్రాజెక్ట్స్ ఏదో స్టార్ట్ చేశారు, న్యూరాలింక్ కానీ, స్పేస్ ఎక్స్ కానీ, టెస్లా కానీ. అందరూ ఆయన డిసిజన్స్ మీద చాలా డౌట్స్ చూపించారు, ఎవ్వరు ఆయనకి నమ్మలేదు. కానీ ఇలాన్ మస్క్ కి ఇంత ఫేత్ ఉన్నాయంటే దట్ ఆయన అంటే అందరూ ఇంపాసిబుల్, అరే ఇది జరగదు రాబాయి, నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు నాసాతో కంపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు అసలు ఈ ప్రపంచంలో జరగలేని పని నువ్వు ఆలోచించి దానికి సాధించాలని అనుకుంటున్నావు. అంటే ఇప్పుడు వరకు రాకెట్ ఓన్లీ పైకి వెళ్ళింది, తర్వాత అది డిస్ట్రక్ట్ అయిపోయి తర్వాత సేమ్ రాకెట్ కింద ఆస్ట్రోనాట్స్ కి తీసుకొని రాలేదు. నువ్వు మళ్ళీ అదే రాకెట్ లో ఆస్ట్రోనాట్స్ కి కూర్చోబెట్టి తీసుకొని కింద ఆ రాకెట్ మొత్తం సాబూత్ తీసుకొని రావడానికి నువ్వు మాట్లాడుతున్నావు, అది అవ్వదు. కానీ ద వరల్డ్ డిడ్ నాట్ హ్యావ్ ఫేత్, ద వరల్డ్ డిడ్ నాట్ హ్యావ్ బిలీవ్. కానీ ఇలాన్ మస్క్ కి ఉండే ఫేత్ దట్ లేదు, నేను ఒక రాకెట్ తయారు చేస్తాను, అదే రాకెట్ లో కూర్చొని ఆస్ట్రోనాట్ స్పేస్ లో వెళ్తారు, మళ్ళీ అదే రాకెట్ లో కూర్చొని వేరే ఆస్ట్రోనాట్స్ కిందకి కూడా వస్తారు. ఆ ఫేత్ తో ఆయన పని మొదలు పెట్టింది. చూడండి ఇవాళ, చూడండి ఎక్కడ ఉన్నాడు. స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, గ్రోక్, ట్విట్టర్ ఇలాంటివి పెద్ద పెద్ద కంపెనీస్ ఆయన స్టార్ట్ చేసేసి వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్ గా ఉన్నాడు ఇవాళ, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఫ్రెండ్స్, ఐఎంసీలో కూడా మీకు సిస్టంలో ఫేత్ ఉండాలి. ఆ సిస్టంలో ఫేత్ అంటే స్ట్రగల్స్ ఉంటాయి, మీరు సాక్రిఫైసెస్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఫేత్ లేదంటే ఈ మూడు ఏమీ పనికి రాదు. ఫేత్ లేదంటే హార్డ్ వర్క్ పనికి రాదు, ఫేత్ లేదంటే మీ సాక్రిఫైసెస్, మీ త్యాగాల పనికి రాదు, ఫేత్ లేదంటే స్ట్రగల్స్ మీకు వస్తూనే ఉంటాయి. ఆ స్ట్రగల్స్తో మీరు బాగా ఇమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతారు, ఇమోషనల్గా మీరు హర్ట్ అవుతారు, ఫిజికల్గా మీరు హర్ట్ అవుతారు. ఫేత్ లేదా, ఫేత్ ఉన్నాయంటే ఈ స్ట్రగల్స్ ఎంత వచ్చినా కూడా మీరు మీ జర్నీకి ఆపరు, మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు, ఎందుకంటే మీకు ఫేత్ ఉంది. ఈ బిజినెస్ లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకేజనల్ ఏదో బిజినెస్ లో వర్క్ చేస్తున్నారు, దానితో మీకు రిజల్ట్ రాదు. కానీ కన్సిస్టెంట్లీ మీరు ఏదో చేస్తున్నారు, స్టార్టింగ్ లో అది దానికి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ అది మెల్లమెల్లగా కంపౌండింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్ మీకు చాలా పెద్ద లెవరేజ్ ఇస్తుంది, చాలా పెద్ద మీకు రిజల్ట్ ఇస్తుంది. మీరు చూడండి, హూ ఇస్ ద ఫిట్టెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఎవరైనా చెప్పగలుగుతారా? ఫిట్టెస్ట్ ప్లేయర్, చాలా ఫిట్. కెన్ యూ నేమ్ హిస్ ఆయన పర్సన్ పేరు మీరు చెప్పగలుగుతారా? రాస్తారా? ఫిట్టెస్ట్ ప్లేయర్ ప్రస్తుతం ఇండియాలో, ఎస్, ఇండియన్ టీమ్ క్రికెట్ లో ద ఫిట్టెస్ట్ ప్లేయర్ ఇస్ విరాట్ కోహ్లీ. ఈ ఏజ్ లో కూడా, ప్రస్తుతం ఉన్న ఏజ్ లో కూడా, అంటే ఎప్పుడో నుంచి ఆడుతున్నాడు ఆయన క్రికెట్, కానీ ఇప్పుడు కూడా హీ సో ఫిట్. ఆయన ఫీల్డింగ్ చూడండి, ఆయన రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చూడండి, ఆయన దగ్గర క్యాచ్ వస్తే వాడు వదలడు, ఎలా డైవ్ చేసేసి ఆయన
క్యాచ్ పట్టుకుంటాడు. ఆయన బ్యాటింగ్ చూస్తే మీరు యునో ఆయన స్టార్టింగ్లో ఆయన అంటే ఆయన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు, ఆయన కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ చబీ. మీరు గమనించారా లేదా? బాగా వెయిట్ ఉండేవాడు. మీరు ఓల్డ్ ఫొటోస్ చూడండి, ఆయన ఫేస్ చూడండి, బాగా చబ్బీగా ఉండేవాడు. చాలా ఎక్కువ వెయిట్ ఉండే విరాట్ కోహ్లీది. కానీ ఆయన కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టారు టు బికమ్ ఫిట్ ఇన్ ద సిస్టమ్, టు బికమ్ ఫిట్ ఇన్ ద క్రికెట్ రంగంలో. కన్సిస్టెంట్లీ ఆయన ట్రైన్ చేశాడు, కన్సిస్టెంట్లీ ఆయన హార్డ్ వర్క్ చేశారు. విరాట్ కోహ్లీ ట్రైన్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఎవ్రీ డే నేను అఫీషియల్గా చెప్తున్నాను ఇది. అంటే నేను నా స్వంతగా రెడీ చేసేది కాదు, అఫీషియల్గా ఆయన చెప్తారు. ఆయన ఫిట్నెస్ ట్రైనర్స్ అంటారు దట్ హీ ట్రైన్స్ ఫర్ ఒఫిషియలీ ఫర్ ఆల్మోస్ట్ 10 hours అ డే. 24 hours-లో 10 hours ఆయన ఫిట్నెస్ ట్రైనింగ్ చేస్తాడు. జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏదో రకంగా జాగింగ్ చేస్తున్నాడు, ఏదో సంథింగ్ ఆయన ఫిట్నెస్ కోసం 10 hours డైలీ, ఎవ్రీ డే. జస్ట్ ఇమాజిన్, ఈస్ ద వరల్డ్స్ what do you call, ఇండియాస్ ఐ వుడ్ సే వెల్దియెస్ట్ అథ్లీట్. మేబీ వరల్డ్లో కూడా ఆయన పేరు వస్తుంది. అవసరం ఉందా ఆయనకి ఇవాళ కూడా? ఇంత డబ్బులు ఉంది, ఇంత ఇన్ని యాడ్స్ చేస్తున్నాడు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్ని బిజినెసెస్ ఉన్నాయి ఆయనకి ఆల్రెడీ. అంటే క్రికెట్ తప్ప కూడా ఆయన ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇన్ని బ్రాండ్స్ ఆయన ఓన్ చేస్తున్నాడు. అవసరం ఉందా ఇవాళ చేయడానికి? ఆగిపోవచ్చు కదా, అరే వదిలేరు భయ్, ఏంటి నేను చేయను ట్రైనింగ్, వదిలేయండి రవై. కానీ ఇవాళ కూడా కన్సిస్టెంట్లీ చేస్తున్నాడు. ఈ ఏజ్లో కెరియర్లో ఆయన ఆల్మోస్ట్ సచిన్ దగ్గర వచ్చేసారు రన్స్లో. కొన్ని రోజు ఇంకా ఆడితే he will break Sachin's record also. సో ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఐఎంసీలో ఒక లెవెల్లో వచ్చిన తర్వాత ఎందుకు రాబోయ్, నేను ఇప్పుడు ప్లాన్ షో చేయడం ఎందుకు, నేను అయిపోయాను కదా, చైర్మన్ అయిపోయింది కదా, నాది సిల్వర్ అయిపోయింది కదా, గోల్డ్ అయిపోయింది కదా, అంబాసిడర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు? అరే భయ్, కన్సిస్టెంట్ చేయాలా. మీరు ఏ పని చేసేసి ఆ లెవెల్కి వచ్చారు, ఆ పనియే ఆపేస్తే మీరు ఆ లెవెల్లో ఉండలేరు. ఇప్పుడు ఈ విరాట్ కోహ్లీ ఇవాళ ఇంత ఫిట్ ఉన్నాడు. ఆ ఫిట్ అవ్వడానికి ఆయన ఏదో కష్టపడ్డారు, ఏదో ఎక్సర్సైజ్ చేశారు, ఏదో రొటీన్ మెయింటైన్ చేశాడు. ఆ రొటీన్ ఆపేస్తే ఏమవుతాడు? మొత్తము రోహిత్ శర్మ లాగా అయిపోతాడు, పొట్ట వచ్చేస్తుంది, మొత్తం చబీగా అయిపోతాడు, స్టార్టింగ్ లో ఎలా ఉండే అట్లా అయిపోతాడు. సో ఆయన ఫిట్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇంత మ్యాచెస్ ఆడుతున్నారు, హీఈస్ ఏబుల్ టు పర్ఫార్మ్. ఫిట్నెస్ పోతే విరాట్ కోహ్లీ ఏమవుతుంది? ఎవరు అడగడు విరాట్ కోహ్లీకి, అందరు మర్చిపోతారు. సో ఫ్రెండ్స్, ఐఎంసీలో కూడా మీరు కన్సిస్టెంట్లీ మీటింగ్ చేస్తున్నారా, కన్సిస్టెంట్లీ మీ ప్రాస్పెక్ట్ కి ఫాలోఅప్ చేస్తున్నారా, కన్సిస్టెంట్లీ మీరు అప్గ్రేడ్ చేస్తున్నారా, మీ నాలెడ్జ్ కి అప్గ్రేడ్ చేస్తున్నారా లేదా? దట్ విల్ డిరైవ్ యువర్ సక్సెస్ అన్నమాట. సో స్మాల్ డైలీ యాక్షన్స్ will give you compound maximum results, massive results. So consistency is very important, my friends. Next, coachability. ఒక లెవెల్ తర్వాత చాలా మందికి ఏమనిపిస్తుంది, నేనే తోపుని రాబోయ్, నాకు అన్ని వచ్చు రాబోయ్, నాకు వాడు ఏం చెప్తాడు రాబోయ్. అంటే కోచబిలిటీకి మనము ఏమంటారు, మనం కొద్దిగా భయపడతాము ఒక లెవెల్ తర్వాత. ఆ ఈగో కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ ఆల్వేస్ హ్యావ్ టు బి కోచబుల్ ఇన్ దిస్ సిస్టమ్. మీరు ఇంత కోచబుల్ ఉంటే అంత మీ స్పీడ్ ఎక్కువ అయిపోతుంది సక్సెస్కి. మీరు ఇంకొక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా ఫేమస్ ఆయన బాస్కెట్బాల్ ప్లేయర్, నా పేరు మైకల్ జార్డన్. మైకల్ జార్డన్ చాలా ఫేమస్ ప్లేయర్. ఆయన హీజ్ ఎ లెజెండ్.
యూనో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మైకల్ జార్డన్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ మోస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఆ లెజెండరీ పొజిషన్లో ఉన్న తర్వాత కూడా ఇంత పెద్ద ఎన్బిఏలో ఆయన సక్సెస్ అచీవ్ చేసిన తర్వాత కూడా ఆయనకి ఉన్న కోచెస్కి యూస్ టు ఫాలో కాన్స్టెంట్లీ. అలా కోచెస్ది ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఆయన కోచెస్ ఆయనకి చెప్పేది, బాబు నువ్వు ఈ షాట్ అట్లా చేయొద్దు, Recording in progress. ఇలాంటివి నువ్వు బాల్ కి నువ్వు అట్లా ఈ స్పీడ్ లో నువ్వు త్రో చేయొద్దు. దాని మీద ఒక డాక్యుమెంటరీ ఉంది. సో మైకల్ జార్డన్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ అ లెజెండ్, ఆయన కోచెస్ తో ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్ తీసుకోవడానికి ఆయన ఈగో చూపించట్లేదు. కానీ మన బిజినెస్ లో ఏమవుతుందంటే ఒక లెవెల్ వచ్చిన తర్వాత మనకి కొమ్మలు వచ్చేస్తాయి, హార్న్స్ అంటారు కదా, హార్న్స్, కొమ్మలే అంటాం మరి, నాకు క్షమించండి ఇఫ్ మై లాంగ్వేజ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కొమ్మలు అంటారా, హార్న్స్ అంటాం కదా, సిర్పేసింగ్ ఆ జాతాయి. ఒక లెవెల్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది నేనే తోపు, ఎవ్వరు నా ముందు ఎవ్వరు లేరు అంటే ఎంత బలుపు వచ్చేస్తుంది, ఎంత ఈగో వచ్చేస్తుంది, మనం ఎవ్వరికి పట్టించుకోము. కోచబిలిటీ, సి ద డే కోచబిలిటీ గోస్ ఫ్రమ్ యువర్ సిస్టమ్, ఫ్రమ్ యూ ఆర్ గాన్. మీ అప్లయన్స్ రెస్పెక్ట్ మీరు చేయడం మానేసుకున్నారు, మీ అప్లయన్స్ కి ఏదో చెప్పడం మొదలు పెట్టారంటే యు ఆర్ గాన్. సో ఐఎంసీలో మీరు సక్సెస్ కంటిన్యూస్గా రావాలంటే యూ షుడ్ బి టీచబుల్, కోచబుల్ ఉండాలి, మీ అప్రోచ్ కోచబుల్ ఉండాలి. ఎందుకంటే మీ అప్లయన్స్కి మీకైనా ఎక్కువ తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సమయం నుంచి ఉన్నారు. మీకు వేరే బిజినెసెస్లో వేరే సిస్టమ్లో మీకు మీ అప్లయన్స్కైనా ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, నో డౌట్. కానీ ఈ సిస్టంలో ఐఎంసీలో మీ అప్లయన్స్ మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు, వాళ్ళ దగ్గర మీరు కోచబుల్ ఉంటేనే బెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సెకండ్ లాస్ట్ పాయింట్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు ఓన్లీ మాటలు కాదు, నేను ఏదైతే చెప్తున్నాను దట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ యువర్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ కనెక్ట్ విత్ పీపుల్. మీరు ఎమోషనలీ ఎలా మీరు కనెక్ట్ అవుతున్నారు మీ టీంతో, కొత్త ప్రాస్పెక్ట్తో, నాట్ ఓన్లీ ప్రాస్పెక్ట్ ఆర్ టీమ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ ఫ్యామిలీలో ఎలా ఉంది, మీరు మీ అమ్మ నాన్నతో, మీ స్పౌస్తో, మీ పిల్లలతో, మీ నేబర్స్తో ఎలా మీరు వాళ్ళతో కనెక్ట్ చేయగలుగుతున్నారు, ఎలా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కమ్యూనికేషన్ స్కిల్ అకార్డింగ్ టు మీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వర్డ్స్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ సెంటెన్సెస్ అంటే నేను ఏదో మాట్లాడుకున్నాను, నాట్ దాట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ బిజినెస్ లో ఈజ్ అబౌట్ కనెక్షన్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్. సో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఎప్పుడు మీరు చేయగలుగుతారు, వెన్ యూ హ్యావ్ అ గుడ్ ఇంటెన్షన్, వెన్ యూ స్పీక్ యువర్ ఇంటెన్షన్ క్లియర్లీ. తర్వాత దాంట్లో కొన్ని స్కిల్స్ అంటే మీరు మీ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు మీ ఐఎంసీలో మీ సక్సెస్ జర్నీకి ఎలా మీరు ప్రెజెంట్ చేయగలుగుతున్నారు, ఇవి అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్లో వస్తాయి. సో బేసికలీ మీరు ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్న సినారియాలో మీరు చూస్తే అవర్ ప్రైమ్ మినిస్టర్ రెస్పెక్టెడ్ మిస్టర్ నరేంద్ర మోదీ. ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఆయనకి లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, డిస్లైక్ చేసే వాళ్ళు ఉన్నారు ఇండియాలో.
అంటే నేను ఏ పార్టీకి ఏ పాలిటిక్స్ కి ఎండోర్స్ చేయట్లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. నరేంద్ర మోదీ గారిది ఇది థర్డ్ టర్మ్ ఉంది. థర్డ్ టర్మ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. చాలా ఆయన చెప్పిన మాటలు చాలా మందికి నచ్చదు, చాలా మందికి బాగా నచ్చుతుంది. ఆయన చెప్పిన మాటలు. వాట్ ఐ మీన్ ఇస్ ఆయన వడుకోల్ హిజ్ థాట్స్ చాలా మందికి నచ్చట్లేదు. బట్ ద పాయింట్ ఈజ్ ఆయన థాట్స్ ఏదైనా సరే, ఆయన క్రిటిక్స్ ఉండని, ఆయన ఫ్యాన్స్ ఉండని, పాయింట్ ఈజ్ ఆయన మాట ఎప్పుడు చెప్తారు. ఆయన స్పీచెస్ చూడండి, whenever he is in a public meeting, he is in a different flow అన్నమాట. ఆయన వేరేగా మాట్లాడతారు. ఆయనకి చూడండి, ఆయన తెలంగాణ, ఆంధ్ర వస్తే కూడా ఆయనకి తెలుగు రాదు, కానీ ఆయన హిందీలోనే మాట్లాడేటప్పుడు ఎలా క్రౌడ్తో కనెక్ట్ చేస్తారు అంటే, శబ్దాలు మేబీ మన వాళ్ళకి ఆయన హిందీ శబ్దాలు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన జెస్చర్స్, ఆయన పాజెస్, ఆయన చెప్పిన స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే అందరికీ అనిపిస్తుంది, అవును ఆయన చెప్పేది కరెక్టే కదా, ఆయన చెప్పేది మన మాటలే కదా అనేసి అనిపిస్తుంది. అండ్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళనే ఆయన ఇవాళ ఇప్పుడు వరకు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ మన కంట్రీలో ఉన్నారు. ఆయన చాలా చెప్పిన మాటలు ఆయన ఇప్పుడు వరకు సాధించలేదు. ఆయన చాలా మాటలు చెప్పారు ఇంతకుముందు గతంలో, కానీ ఇప్పుడు వరకు అది ఫుల్ఫిల్ కాలేదు. కొన్ని మాటలు అయింది, కొన్ని మాటలు అవ్వలేదు. కానీ స్టిల్ బికాస్ ఆఫ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ he has achieved so much respect, not only in India, world over జనాలు లీడర్స్ పెద్ద ఆయనకి రెస్పెక్ట్ చేస్తారు బికాస్ ద వే హీ కమ్యూనికేట్స్. సో ఈ బిజినెస్ లో కూడా, ఐఎంసీ బిజినెస్ లో కూడా మనం డెవలప్ చేయాల్సింది ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. హౌ యూ కనెక్ట్ విత్ యువర్ ప్రాస్పెక్ట్స్, హౌ యూ కనెక్ట్ విత్ యువర్ టీమ్ మెంబర్స్, హౌ యూ కనెక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. కనెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డీప్ రూటెడ్ కనెక్షన్ ఉండాలి. డీప్ రూటెడ్ ఇమోషన్తో మీరు కనెక్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, now we will see the last point, which is personal growth. పర్సనల్ గ్రోత్ రెండు రకాలుగా ఉంటాయి. యాక్చువల్గా నాకు తెలిసి, నా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా లేదా, మీ హెయిర్ ఎలా ఉన్నాయి, మీ బియర్డ్ ఎలా ఉన్నాయి, మీ నోట్ నుంచి స్మెల్ వస్తుందా, లేకపోతే మీ బాడీ నుంచి స్మెల్ వస్తుందా, మీ షూస్ ఎలా ఉన్నాయి, మీ ప్యాంట్స్, మీ షర్ట్ సరిగా ఐరన్ ఉందా లేదా. దిస్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ పర్సనల్ డెవలప్మెంట్. ఇంటర్నల్ పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ మీరు ఆర్ యూ హ్యావింగ్ కంపాషన్ ఆర్ నాట్, ఎంపథీ ఉందా లేదా, మీ టీంకు వాళ్ళ కోసం మీరు కేరింగ్ నేచర్ ఉందా లేదా, మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా జనాలకి, మీరు మీకైనా తక్కువ చదివే వాళ్ళకి, మీకైనా తక్కువ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఎలా మాట్లాడుతున్నారా, రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, వాళ్ళకి ఏ రకంగా చూస్తున్నారా మీరు. యు అండర్స్టాండ్? ఎంపథీ, సింపథీ, honesty, dedication, this is all part of internal development, personality development. So personality development internal ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. ఎక్స్టర్నల్లో మీకు ఏదో మీ ఐస్తో కనిపిస్తుంది, దట్ ఈస్ ఎక్స్టర్నల్. మీ ఫేస్ ఎలా ఉందా, మీ బట్టలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్. అది చేయాల్సిందే తప్పకుండా. కానీ ఎక్స్టర్నల్గా బాగానే ఉంది, కానీ ఇంటర్నల్గా చాలా బ్యాడ్ ఉన్నాయంటే ఈ బిజినెస్లో మీరు అస్సలు సక్సెస్ అవ్వలేరు. ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఇంటర్నల్ కూడా మంచిగా ఉండాలి, ఎక్స్టర్నల్ కూడా మంచిగా ఉండాలి. ఇంటర్నల్గా చాలా మంచిగా ఉన్నారు మీరు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, మీరు చాలా
ఎంపథిక్గా ఉంటారు, మీరు చాలా ఆనెస్ట్గా ఉన్నారు, కానీ ఎక్స్టర్నల్ మీ లుక్ బాగాలేదు, గ్రూమింగ్ బాగాలేదు, మీరు హెయిర్ కట్ చేయలేదు, మీ బియర్డ్ కూడా ప్రాపర్గా ట్రిమ్ చేయలేదు, మీ బాడీలో స్మెల్ వస్తుంది, ఎవరి దగ్గర వెళ్తే ఆ, ఏదో ఫుల్ స్వెటింగ్ స్మెల్ వస్తుంది, అప్పుడు కూడా జనాలు రిజెక్ట్ చేస్తారు, మీతో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ ఇంటర్నల్ బాగానే ఉన్నారు. సో ఇంటర్నల్ వెళ్ళడానికి ఫస్ట్ ఎక్స్టర్నల్ ద్వారానే వెళ్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఎక్స్టర్నల్గా వాడు యాక్సెప్ట్ చేస్తే ఎదురుగా ఉన్న పర్సన్, అప్పుడు కొన్ని కొన్ని రోజు మీరు వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తే అప్పుడు మీ ఇంటర్నల్ క్వాలిటీస్ తెలుస్తుంది. అండ్ ద సేమ్ ఈజ్ విత్ ఎక్స్టర్నల్ బాగానే ఉంది కానీ ఇంటర్నల్ బాగాలేదు పర్సనాలిటీ. ఎక్స్టర్నల్ చూడడానికి బా సూట్ బూట్ ఉన్న, వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్, కానీ నోరు తీస్తే అసలు మాటలే బాగాలేదు అసలు. అబ్బా ఎలా మాట్లాడుతున్నారు, చూడడానికి అయితే చాలా బాగానే సూట్ బూట్లో ఉన్నాడు, కానీ మాటలు చూస్తే ఇంత గలీజ్ మాట్లాడతారా భయ్, ఇంత తిడతారా భయ్, ఇంత బూతులు తిడుతున్నారా భయ్. అట్లా ఉంటే జనాలు ఏం చేస్తారు, దే విల్ అబండన్ యూ. పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు, ఐఎంసీ బిజినెస్ లో సక్సెస్ఫుల్ ఉన్నానంటే ఎక్స్టర్నల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ మీ పర్సనాలిటీకి డెవలప్ చేయాల్సింది. సో జిమ్ రాన్ అంటారు, జిమ్ రాన్ వెరీ బిగ్ ట్రైనర్ అన్నమాట. ఆయన ఒక్కటే చెప్తారు, వర్క్ హార్డర్ ఆన్ యువర్ సెల్ఫ్ దెన్ యూ వర్క్ ఆన్ యువర్ బిజినెస్. అంటే మీ బిజినెస్ మీద వర్క్ హార్డ్ చేయడం కైనా మీ సెల్ఫ్ మీద వర్క్ హార్డ్ చేయండి, ఎక్కువ నేర్చుకోండి, మీ నేచర్ మీద వర్క్ చేయండి, మీ పర్సనాలిటీ మీద, మీ ఎక్స్టర్నల్ లుక్స్ మీద వర్క్ చేయండి, మీ ఆలోచన మీద వర్క్ చేయండి, మీ థాట్ ప్రాసెస్ మీద వర్క్ చేయండి. దట్ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 10 పాయింట్స్, 10 పిల్లర్స్ అన్నమాట. హార్డ్ వర్క్, సాక్రిఫైస్, స్ట్రగల్, ఫెయిత్, పేషెన్స్, ప్యాషన్, కన్సిస్టెన్సీ, కోచబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ అన్నిటి మీద మీరు కొద్ది కొద్దిగా వర్క్ చేయడం మీరు మొదలు పెడితే మీరు డే బై డే బెటర్ అవుతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ మీరు మీ లైఫ్లో ఏదో గోల్స్ అండ్ డ్రీమ్స్ మీరు ఏదో ఆలోచించారు, ఖచ్చితంగా మీరు అచీవ్ చేయగలుగుతారు.